హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ 'మై బేబీ'. ఈ మూవీ 'డీఎన్ఏ' పేరుతో తమిళ్‌లో జూలై నెలలో థియేటర్‌లో రిలీజయి, ఇప్పుడు 'మై బేబీ' పేరుతో తెలుగులో రిలీజయింది భయ్యా. రిలీజయిన ఒక్క రోజులోనే జియో హాట్‌స్టార్‌లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ ఇస్తున్న వారందరికీ థాంక్ యూ భయ్యా. ఇంకా టాపిక్‌లోకి వెళ్తే ఇదొక క్రైమ్, డ్రామా, థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 12 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంతకీ కథ ఏంటంటే, సైకలాజికల్ ప్రాబ్లమ్ ఉన్న దివ్యకు ప్రేమలో విఫలమై తాగుడుకు బానిసైన ఆనంద్‌తో పెళ్లవుతుంది. పెళ్లితో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. అయితే వాళ్ళకొక బాబు పుడతాడు. ఆ బాబును రెండోసారి చూసిన తల్లి, పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు అని గొడవ చేస్తుంది. ముందే మానసిక స్థితి సరిగా లేని ఆమె మాటలు ఎవరు నమ్మరు. ఆమె నా బిడ్డ కాదని పట్టుపట్టడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ బిడ్డ ఎవరు? తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్యా. ఒకసారి చూడొచ్చు అనిపిచ్చింది. మూవీ స్టార్టింగ్ రొటీన్ కాన్సెప్ట్‌గానే అనిపించినా, మూవీ పోను పోను డిఫరెంట్‌గా, రొటీన్‌కి భిన్నంగా తీసిన విధానం బావుంది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు మంచి స్టోరీతో ఎంగేజింగ్‌గా సాగుతుందని చెప్పొచ్చు. కథలోని మలుపులు, ట్విస్ట్‌లు చాలా వరకు గెస్ చేయలేని విధంగా సాగుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అన్‌ప్రెడిక్టబుల్ వేలో సాగుతుంది. బాబు కోసం చేసే ఇన్వెస్టిగేషన్‌లో హాస్పిటల్‌లో ఎలాంటి మోసాలు జరుగుతాయి అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. అలాగే మదర్ సెంటిమెంట్ సీన్స్ బానే వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. కన్నతల్లి ప్రేమ, తన బిడ్డతో ఉండే బాండింగ్, ఇలాంటి సున్నితమైన విషయాలు చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. కానీ బోర్‌గా ఏమనిపించదు. యాక్టింగ్ విషయానికొస్తే నిమిషా సజయన్ అండ్ అథర్వల పెర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓవరాల్‌గా నాకైతే బాగుంది. ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.